సనకసనందనాదులు వైకుంఠమున కరుగుట. దేవతల సమూహానికి ఆనందం కలిగే విధంగా బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: దేవతలారా, మీకంటే ముందు పుట్టినవారు నా మానసపు పుత్రులు, సంచరించే మోక్షరూపులు, ఎలాంటి లౌకికమైన కోరికలు లేనివారు అయిన సనకాది మునులు ఒకసారి లోకాలన్నీ తిరుగుతూ భక్తితో శ్రీహరి పాదపద్మాలు సేవించాలనే ఉద్దేశంతో చని చని కాంచిరంత బుధ సక్తములంచిత నిత్య దివ్య శోభన విభవాభిరామము ప్రపన్న జనస్తవనీయ నామమున్ జనన విరామమున్ సుజన సన్నుత భూమము భక్తలోకపాలన గుణధామముం పురలలామము చారు వికుంఠధామమున్. చాలా దూరం వెళ్ళి ఆ విద్వద్వర్యులు పురశ్రేష్టమైన వైకుంఠాన్ని సందర్శించారు. అది మహత్తరము, నిత్యము, దివ్యము అయిన శోభాధిక్యంతో మనోహరం. దాని నామం ప్రపన్నులైన వారి స్తుతి పాత్రం. అక్కడ జనన మరణాలుండవు. దాని మహత్తర వైశాల్యాన్ని సజ్జనులు స్తుతిస్తారు. భక్తుల సమూహాన్ని రక్షించటమనే గుణానికి అది స్థానమైనది. జయ శ్రీకృష్ణ.